లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి బ్రీఫ్గా మనము లాస్ట్ వీక్ చూసిన అంశాలను చూసి దెన్ విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్. కర్స్ మేనిఫెస్టో. కర్స్ మేనిఫెస్టో. వీఆర్ సరౌండెడ్ బై, compassed by different kinds of cursed words, like an army of cursed words. పదాలు అనేవి, మాటలు అనేవి, శాపములు అనేవి ఒక సైన్యములాగా ఒక మనిషిని, ఒక జనరేషన్, ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని చుట్టుకొని ఉంటాయి. అవి ఏ విధంగా పనిచేస్తాయని, ఇఫ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ దిస్ సేమ్ సిరీస్, ఇట్ మే go up to Easter. So such a huge subject, but please understand, చెప్పడం నా వృత్తే కావచ్చు, కానీ చెప్పడం నాకు దురలవాటు కాదు. కానీ నేర్చుకోవడం అనేది కంపల్సరీ అవసరం. సో దాన్ని సమరైజ్ చేసి ఈ విషయాలను మీకు అందించడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి ఎంతవరకు కట్ షట్ చేయాలో, ఎంతవరకు అందించాలన్నది దేవుడు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్, ఆ మేనిఫెస్టో ప్రకారమే ఇది చెప్పగలను. సో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రాబబ్లీ మనం దీన్ని ఇంకొక 3-4 ఎపిసోడ్లో విల్ క్లోజ్ ఇట్. సో లెట్స్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్స్ విత్ అస్. మనతో దేవుడు ఎలా పని చేస్తున్నాడు, ఎలా అద్భుతాలు చేస్తున్నాడు అనే సంగతి మనం చూద్దాం. ఓకే. సో ఒక చిన్న ప్రశ్న, ఎంతమంది ఈ వాక్యంను మళ్ళీ విన్నారు, లేదా ఎంతమంది ఈ చాప్టర్ని ఇంటికి వెళ్ళి చదివారు? అట్లీస్ట్ వన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్, వెరీ గుడ్. వీలైతే మరి ఒకసారి ఆ సర్మన్ వినండి. మళ్ళీ ఈ యొక్క 109, 109, 10 ఎక్కితే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, 199 ఎక్కితే ఇట్స్ కర్స్డ్, ఇట్స్ లాస్ట్ స్టేజ్. Anyhow, let's begin the sermon. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు మనము చూస్తున్నాము. మొదటి 10 వచనాలు మనము చూడగలిగాము కొంత భాగం, బట్ ఒక బ్రీఫ్గా మళ్ళీ చదువుతా ఉందాం. అండ్ వీ విల్ అండర్స్టాండ్ మోర్. ఈరోజు కొంచెం లిటిల్ బిట్ డీపర్గా దాన్ని వెళ్ళి ఫైనల్గా మరి క్రీస్తు యేసు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత కూడా స్టిల్ ఇలాంటి శాపములు ఎందుకు ఒక వ్యక్తిని వెంటాడుతున్నాయి, ఎందుకు ఒక వ్యక్తి దాని నుంచి విడిపించబడలేకపోతున్నాడు, లేదా విడిపించబడినా ఇంకేమన్నా అడ్డుకుంటుందా అనే ఒక ప్రాధాన్యత ప్రతి క్రిస్టియన్ లైఫ్లో సంతరించుకున్నది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, the day you lose focus, you lost your last breath. నీ ఫోకస్ ఎప్పుడైతే పోయిందో, ఏదైనా ఈ భూమి మీద ఇంపార్టెంట్ ఉంది అని తెలిస్తే దాని మీద, అనగా నాకైతే వాక్యం అని అనుకునే మీకు వాక్యం మీద ఫోకస్ ఎప్పుడైతే పోయిందో, ఆ ఫోకస్ పోయిన ఆ సెకండే నీ లాస్ట్ బ్రెత్, నీ యొక్క చివరి ఆఖరి శ్వాస విడిచావని అర్థము. అది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. సో డు నాట్ లూజ్ యువర్ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం మీద మీరు ఫోకస్ ఎంత మాత్రం కూడా చేంజ్ చేయడానికి వీలు లేదు, దాని నుంచి విడిపోవడానికి వీలు లేదు. మన మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో దేవుని వాక్యము నీ ప్రాణాత్మ దేహాలకి మోర్ దెన్ ఆక్సిజన్. సో ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ సీ వర్స్ 1, మొదటి వచనం నుండి చూద్దాం. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనంగా ఉండకు. ఈ గొప్ప దైవజనుడు దావీదు గారు అతనికి ఉన్నటువంటి పొజిషన్లో అతను ఒక మాట దేవుడితో చెప్పారు, అయ్యా మీరు నిజముగా నా విక్టరీలో, నా యొక్క పరిస్థితులలో మీరు చేసినటువంటి మేలులకి మేమిస్తున్నది ఏంటంటే స్తుతి. నా స్తుతికి నీవు కారణభూతుడవు, ఆధారభూతుడవు.
నీవు మాత్రమే దీనికి అర్హుడవు. ఎందుకు అంటే మీరు నన్ను ఎన్నో పరిస్థితుల గుండి విడిపించారు, నాకు తెలుసు మీరు చేసినటువంటి మేలులు. బట్ హియర్ కమ్స్ ఏ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది ప్రభువా. అదేంటంటే నా చుట్టూ శత్రువులు ఉన్నారు. నేను రాజునయ్యుండి కూడా ఒక మాట నేను ఆజ్ఞాపిస్తే సైనికులు వెళ్ళి వాళ్ళని చంపేస్తారు. ఇంత సైన్యం ఉన్నప్పటికి కూడా నేను నిన్ను చూస్ చేసుకున్నాను. నాకు బలం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, పరపతి ఉన్నది, నా దగ్గర మిలిటరీ ఫోర్స్ ఉన్నది, గుర్రాలు, రథాలు, పని మనుషులు అందరూ ఉన్నారు. ఏ ఒక్క మాట చెప్పినా ఈ యూదా, యెరూషలేము ఇదంతా కూడా నా చేతిలో ఉంది. బికాజ్ ఐఎమ్ ఏ కింగ్, నేను రాజుని. ఇంత అథారిటీ ఉన్నా నేను చూస్ చేసుకున్న విధానం నిన్ను ప్రైజ్ చేయడం. ఎందుకు నిన్ను ప్రైజ్ చేస్తున్నాను, నీకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఒక 2 నిమిషాలలో నేను మిలిటరీ ఫోర్స్ని పంపిస్తే నన్ను ఎవరైతే శపిస్తున్నారో వాడిని శపించడము, వాడిని చంపడం అనేది నాకు సెకండ్స్ మ్యాటర్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. నాకు వాడిని చంపడం అనేది తేలిక. కానీ నేను వాడిని చంపదలుచుకోలేదు. నేను నా మిలిటరీ ఫోర్స్తో వెళ్ళాలని నేను అనుకోలేదు. అది నా పరిధిలో ఉన్నప్పటికీ, నా కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళని మాత్రం చంపాలని నేను అనుకోలేదు. సమ్టైమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన విదిన్ పవర్, మన కంట్రోల్లో ఉన్న ప్రతి పవర్, ప్రతి అథారిటీ కూడా, ప్రతిది కూడా మన కంట్రోల్ నుంచే అవతల వారిని కంట్రోల్ చేయాలని చూస్తాం, లేదా అవతల వారిని డిమాండ్ చేయాలని చూస్తాం, లేదా అవతల వారిని మనము కించపరచడానికి చూస్తాం, లేదా అవతల వారిని మనము చంపడానికి చూస్తాం. ఇది మానవ నైజం. ఓకే, సో ఎనీథింగ్, ఈ భూమి మీద జరిగే ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. అది తెలివిగా ఉపయోగించడం దావీదు చేసిన పని. అదే మనము అప్లై చేయడానికి మన మైండ్ సెట్ని మార్చుకోవడం. కాబట్టి ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే కర్స్ కన్నా బ్లెస్సింగ్ వెరీ డేంజరస్. ఎందుకంటే అది శాపములను అణగద్రొక్కేది. కాబట్టి శాపము చాలా చిన్నది. కాబట్టి మీరు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉన్నది. బ్లెస్సింగ్ అనే పదాన్ని వివరించాలి అంటే దానికి ఇనఫ్ ఎబిలిటీ మన దగ్గర లేదు. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. యా ప్లీజ్. Psalm 109 verses 1 to 20. Hold not thy peace, O God of my praise. వాల్యూమ్ మెన్షన్ మైక్. Verse 2. For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me. They have spoken against me with a lying tongue. వాళ్ళ అబద్ధమాడే నాలుకతో నా మీద పలికారు. యు సీ, ఫైనల్గా కింగ్ డేవిడ్ రైజ్ చేసినటువంటి మేజర్ పాయింట్ వాళ్ళు మాట్లాడారు. యు సీ, మాట ఎక్కడో ఉన్న కోటలో ఉన్న నీకు అంత ఇంపార్టెంట్ ఏంటి? ఎవరో దారిన బయటోడు అనేసాడు కదా, రాజువైన నీకేం ప్రాబ్లం? యు సీ, దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ డేవిడ్లో ఉండిపోయింది. దే హ్యావ్ స్పోకెన్ అగైన్స్ట్ మీ విత్ అ లయింగ్ టంగ్. ఈ లయింగ్ టంగ్ అనేది, ఈ అబద్ధమాడే నాలుక ఎలాంటిదంటే పొద్దున్న లేచి టంగ్ క్లీన్ చేసుకోకపోతే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వచ్చేదే కర్స్డ్ వర్డ్స్. దే బ్రింగ్ ఎ కైండ్ ఆఫ్ స్మెల్ ఇన్ టు అవర్ లైఫ్. The smell of that kind of word changes our atmosphere.
ఎవరైనా స్ప్రే కొట్టుకుంటే ఎలాగైతే రూమ్ మొత్తం స్మెల్ మారిపోతుందో, సేమ్ వే మళ్ళీ సర్వైవ్ అవుతాం ఆ స్మెల్ పీల్చినాక కూడా, ఎందుకంటే ఆక్సిజన్ పోతుంది. దట్ ఈస్ హౌ వీఆర్ సర్వైవింగ్ ఇన్ దిస్ నేషన్. భూమి మీద ఒక మనిషి విత్ కర్స్ అండ్ విత్ బ్లెస్సింగ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, అది దాంతో బ్రతుకుతాం. వీఆర్ సెపరేటింగ్ దట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. కమ్ ఆన్. They have spoken against me with a lying tongue. డేవిడ్ కంప్లైంట్ ఫైనల్గా దేవుడి దగ్గరికి వచ్చి ఒకటే మాట, వాళ్ళు నా ఎదురుగా నాతో, నాకు, కుటుంబానికి, నా జనరేషన్కి ఒక మాట కర్స్డ్ హేట్రేట్ వర్డ్స్ మాట్లాడారు. ఈ పాట, ఇది పాట కీర్తన, ఇది ఆల్టర్ మీద పాడిచ్చారు కింగ్ డేవిడ్. ఇమాజిన్, ఇది దేవుని దగ్గరికి ధూపం ఎందుకు పోవాల్సి వచ్చిందో మనం ఈరోజు కంటిన్యూషన్లో మనకు కనపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. Verse 3. They compassed me about also with words of hatred. ఫైనల్గా ఆయన యొక్క కన్సర్న్ ఏంటి? వర్డ్స్ ఆఫ్ హేట్రేట్. దిస్ ఈస్ ద కంప్లైంట్ అండ్ హీ కంపోజ్డ్ ఏ సాంగ్ ఆన్ ఎ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. మాట్లాడిన మాటల మీద అతడు సరౌండ్ అయిపోయి వాటికి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఒక మనిషి మాట్లాడిన మాట కంపాస్, దిక్కు చూసి నువ్వు ఏ దిక్కుకెళ్ళాలో వాళ్ళు డిసైడ్ చేశారు. దట్ ఈస్ వాట్ బాదరింగ్ అవర్ లైఫ్. డేవిడ్ బాధపడ్డ విషయం ఏంటంటే, వాళ్ళు నేను ఎంత దూరం వెళ్ళాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు, ఎలా బ్రతకాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు, నా చుట్టూ ఏముండాలో వాళ్ళే మాట్లాడారు, నేను ఏం తినాలో కూడా వాళ్ళే మాట్లాడారు, నా నుంచి ఏం తీసుకోవాలన్నా వాళ్ళే మాట్లాడారు, నేను అడుగు తీసి అడిగేయాలన్నా వాళ్ళే మాట్లాడారు. ఫైనల్గా నేను కూడా వాళ్ళ మాటకు తగ్గట్టు నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఈవెన్ నాకు సహాయం చేస్తున్న ఉద్యోగము కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితి కూడా కంపాస్డ్ బై హేట్రేడ్ వర్డ్స్, ద ఫుల్ ఆఫ్ హేట్రేడ్. అందుకని కొన్ని స్థలాలకు మనం వెళ్తే సింపుల్గా కొంతమంది మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతకాలం తర్వాత హేట్ చేస్తారు, కొన్నిసార్లు మనల్ని రిజెక్ట్ చేస్తారు. ఈవెన్ మీరు కంపెనీలోకి పోయి రెజ్యూమ్ పెట్టిన తర్వాత వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే హేట్రేట్ వర్డ్ స్పోకెన్ అగైనెస్ట్ అవర్ జనరేషన్. ఆ వచనాలు మనం కింద చూద్దాం. కంటిన్యూషన్ ప్లీజ్. They compassed me also with words of hatred. That is what the final complaint from King David. Remember, he is a king. Don't forget. ఈ భూమి మీద ఇంకొక మాట ఉన్నది బైబిల్లో, యూదా పత్రికలో, యూదా గ్రంథంలో అండ్ ఎజికేల్లో కూడా రాసి ఉన్నది ఒక మాట. ఎజికేల్ ఏమని రాసి ఉంటుందంటే, ద వీకెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్, క్రిస్టియన్ ఎవరైనా ఉంటుంటే అతడు దావీదు కంటే బలవంతుడని రాసి ఉన్నది. ఇమాజిన్, దావీదు ఎంత బలవంతుడో మీరు ఊహించండి. అటువంటి వ్యక్తి ఒక్క వర్డ్కి భయపడుతున్నాడు, స్పోకెన్ వర్డ్. అది ఎలా ఉందంటే వాస్తు. మీరు చూశారు కదా, ఈరోజు మీరు వాడుతున్న వెహికల్స్కి, కార్లు కానీ, బైకులు కానీ, విమానాలు కానీ, షిప్పులు కానీ, ఏదైనా కంపాస్ తోటి నడుస్తాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్, అయస్కాంతం, నార్త్ పోల్, సౌత్ పోల్ అని మీరు చూస్తుంటారు. ఇవన్నీ కూడా మీరు వాస్తు చూస్తారు, ఇల్లుకి వాస్తు చూస్తారు, వాస్తు సరిగా ఉందా లేదా అని. అదేంటి వాళ్ళ కంపాస్. మీరు జ్యోతిష్యుల దగ్గరికి పోతే వాళ్ళు చూసేది, వాళ్ళ దగ్గర ఈ కంపాస్ ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. జ్యోతిష్యుల దగ్గర ఈ కంపాస్ తోటి వాళ్ళ బుక్లో కూడా ఇవన్నీ ఫిగర్స్ ఉంటాయి. ఫైనల్గా వాళ్ళకి వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటంటే, నీ జీవితంలో ఇలా మలుపులు తిరుగుతావు, ఇలా మలుపులు తిరిగావు, ఇలా జరిగిందని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ శాస్త్రం తీసుకొని, ఆ ఇంటి వాస్తు,
ఆ యొక్క బిజినెస్ వాస్తు ఇవన్నీ చూస్తారు. బికాస్ ఫైనల్గా ఆ శాస్త్రి గారు, లేదంటే ఆ బోధకుడు, లేదంటే ఆ మత అధికారి, పెద్ద ఎవరైనా సరే ఫైనల్గా అన్నీ చూసిన తర్వాత మరి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అండి? ఎస్, ఒక హోమం చేయాలి. ఏంటి ఆ హోమం? బలిపీఠం, ఆల్టర్స్. అదే ఇప్పటికి జనాలు చేస్తున్నారు. క్రైస్తవులకి అది కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. అది ఒక పరికరం. నార్త్ పోల్, సౌత్ పోల్ మీకు చూపిస్తూ ఉంటుంది, అది డైరెక్షన్ చూపిస్తుంది. ఓకే, నౌ కంటిన్యూషన్ ప్లీజ్. And fought against me without a cause. ఒక కారణం లేకుండా వాళ్ళు నాతో ఫైట్ చేస్తున్నారు. మేబీ కారణం లేని శాపము తగలదు. అందుకనే డేవిడ్ భయపడ్డాడు. ఎస్, దేర్ వాజ్ ఎ రీజన్. ఒక రీజన్ ఉంది. మేబీ అది బేస్ చేసుకొని, నా మిస్టేక్ని బేస్ చేసుకొని వీళ్ళు నా మీద పలికేస్తున్నారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఛాన్స్ టు ఎనిమీ. శత్రువుకి నేను మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని నేను అనుకోలేదు. కంటిన్యూషన్. Verse 4. For my love, they are my adversaries. See, my love అంటే విదిన్ రీచ్లో ఉన్న మనుషులే, మన కంట్రోల్లో ఉన్నవారే, మన రిలేషన్షిప్లో, మన ఫ్రెండ్ లిస్ట్లో, మన ఫోన్ కాల్ లిస్ట్లో, లేదంటే మన జనరేషన్ లిస్ట్లో, మన జీనియాలజీ లిస్ట్లో ఉన్న వ్యక్తులే. నేను వాళ్ళకి ప్రేమను పంచాను, వాళ్ళు తిరిగి నాకు హేట్రేట్ వర్డ్స్ ఇచ్చారు. సో నేను ప్రేమకు బదులుగా శాపమును కోసుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను ఎందుకు ఓర్చుకోవాలి? But I give myself unto prayer. నేను ఒక పని చేస్తాను, ఇవన్నీ నాది కాదు, కానీ నేనైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాను. వాడు ఏదన్నా మాట్లాడని, వాళ్ళు ఏదన్నా చేయని, ఎవడేదన్నా మాట్లాడని, జనరేషన్లో ఎవరేదో మాట్లాడినా ఫైనల్గా నా యాటిట్యూడ్ నేను మార్చుకోను. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం అని సమూయేలు గ్రంథంలో రాసి ఉంది. సమూయేలు భయపడ్డాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం. అందుకని దావీదు అనుకున్నాడు, నేను మాత్రం ప్రార్థన చేస్తాను, ఎవరేమన్నా అనుకొని, ఎవరేదన్నా పలకని, నేను ప్రభు దగ్గరికి పోతాను, నేను ఆయనతో వ్యాజ్యం ఆడతాను, ఆయన దగ్గర సొల్యూషన్ నేను పట్టుకొచ్చుకుంటాను. నాకు వీళ్ళతో ఫైట్ అంత నెససరీ కాదు. నేను ఫైట్ చేస్తే నా ఆర్మీని పంపి చేయొచ్చు, కానీ వీళ్ళు పలికేది మాటలు, కాబట్టి దీనికి సరి అయిన ట్రీట్మెంట్ నేను తీసుకురావాలి అని చెప్పి డేవిడ్ ప్రార్థనలోకి వెళ్ళేవాడు. డేవిడ్ ప్రార్థనలోకి వెళ్ళి ఏం చేసేవాడో చూద్దాం. Verse 5. And they have rewarded me evil for good. నేను మంచి చేశాను, వాళ్ళు నాకు తిరిగి చెడు చేస్తున్నారు. కారణం ఏంటంటే దాని అర్థం ఏంటంటే అతను మంచి చేయడానికి పోయి వాళ్ళు చెడు చేయడానికి గల కారణం తన స్నేహితులే, తన ఫెలోషిప్, సేమ్ ప్రేయర్ టీమ్, సేమ్ ఫెలోషిప్, సేమ్ చర్చ్, సేమ్ కాలనీ, సేమ్ కాలేజ్ అండ్ వీళ్ళే. దే హ్యావ్ స్పోకెన్ అగైన్స్ట్ మీ. నేనేం చేయగలను? బట్ దీన్ని ఎలాగ నేను సాల్వ్ చేసుకోగలను? ఎందుకంటే ఫైనల్గా నా జీవితం మాటలనే వలలో చిక్కుపోయింది. అందుకే నేను బయటికి రాలేకపోతున్నా. అందుకే మైండ్లో బ్యాటిల్. ఆ మనిషి ఎవరో తెలియదు, కానీ ఇతరులకి నీకు బాగా తెలుసు. అందుకని ఆ వ్యక్తి మైండ్లో 24 గంటలు నీతో పోరాడుతూనే ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ హేట్రేట్. లయింగ్ టంగ్ ఈజ్ ఆల్వేస్ ఫైట్ అగైన్స్ట్ యువర్ పీస్ఫుల్ మైండ్. అసలు నిద్రపోనియదు, పడుకోనియదు, లెగనియదు, కూర్చొనియదు. ఏ స్థలాలు ఎక్కడికి వెళ్ళినా నీ ఫిజికల్గా స్థలాలు మార్చగలవేమో, కానీ నీ మెంటల్గా, నీ మెంటాలిటీలో లేదా నీ మైండ్లో ఉండిపోయిన ఆ వర్డ్స్, ఆ పదాలు, ఆ మనిషి బిహేవియర్, పర్టిక్యులర్ ఫిగర్ నేను నిద్రపోనేదు. అంత డీప్గా వెళ్ళిపోయింది దావీదుకి. And hatred for my love. That's my love.
హేట్రేట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆ పర్సన్ మీద కర్స్ ఉండిపోయింది. ఆ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో కింద చూద్దాం. అసలు హేట్రేట్ చేసిన పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ ఏంటో చూద్దాం. కంటిన్యూషన్. Verse 6. Set thou a wicked man over him. మీరు ఒక పని చేయండి ప్రభా, ప్రార్థనకి వెళ్ళాడు, మీరు ఒక పని చేయండి, అతన్ని చంపొద్దు, ఏం చేయొద్దు, కానీ బిగినింగ్ స్టేజ్లో ఒక పని చేయండి. అతడు ఏది పని చేసినా నేను చూడాలనుకునేది ఏంటంటే, ఒక వీలైతే మ్యాక్సిమం లూసిఫర్నైనా అద్దెకి తెచ్చుకొని వాడి కుడి పక్కన పెట్టు. ఎందుకంటే డెవిల్ అచీవ్ చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి ఈ భూమి మీద. ఆ డిస్ట్రాక్షన్ ఏదో అది వాడి చేతిలో పెట్టు. యు సీ హౌ టు ప్లేస్ ఎ కర్స్. దిస్ ఈజ్ హౌ పీపుల్ కర్స్డ్ us. Read it again. I'll show you one more area. Set thou a wicked man over him. మీరు పల్లెటూర్లలో మీకు తెలిస్తే, బాగా తెలిసిన వాళ్ళకి కొంచెం మీరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పల్లెటూర్లలో కొంతమంది తిట్టే శాపనార్థములు మీరు వింటే నీ చేతులు పడిపోను అంటారు. ఎంతమంది తెలిసి ఈ మాట? నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు పడిపోను. ఇంకా చెప్పాల్సిన మాట, ఇంకా మీకు అది ఈ శర్మను అర్థం కావాల్సిన మాట ఉన్నది కాబట్టి ఈ శర్మను అర్థం కావడానికి వాడుతున్న మాట ఏంటంటే, ఇంకా పల్లెటూర్లలో డీప్గా అనే మాట పల్లెటూర్లలో ఎందుకు అంటున్నట్టు సిటీలో లేవని కాదు. ఈ పల్లెటూరు నుండి వచ్చిన దెయ్యాలు ఇవన్నీ. దాని అర్థం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ స్పిరిట్స్ అని అర్థం, అంతే. నేను పల్లెటూరు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, మీరు పల్లెటూర్లలో మళ్ళీ వదిలేసి రావద్దు. మనం ఒకప్పుడు అంత పల్లెలలో ఉన్నవారమే, మన తాత ముత్తాతలు కూడా. వాళ్ళనే రెగ్యులర్ పదాలు కొంతమందికి తెలుసు. లాస్ట్కి ఏమంటారంటే, నీ పెళ్ళం ముండమోయ అంటారు. ఎంతమంది తెలుసు ఈ పదం? సి దాని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన మాటలో, నీ భర్త ఆకస్మికంగా చావునుగాక అని అర్థం. అది లైన్ టంగ్, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కర్సింగ్. నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను అంటే దాని అర్థమైంది కాళ్ళు చేతులు పడిపోతాయనే అర్థం కాదు. దాని అర్థమైందంటే, నీవు చేతులు చేసే ప్రతి పని కూడా కుంటు పడిపోతుంది, పక్షవాతం అవుతుంది, అది లెగదు అని అర్థం. నీ కాళ్ళు పడిపోని అర్థం అంటే, నువ్వు నీ కాళ్ళతో ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాణించినా, ఎన్ని గుడ్ న్యూసెస్ క్యారీ చేద్దామన్నా బర్డెన్, నువ్వు బరువు ఎత్తాలంటే నీ కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి. నీ కుటుంబాన్ని మోయాలి, నీ పిల్లల్ని మోయాలి, వాళ్ళ భవిష్యత్తును మోయాలి. నీ భవిష్యత్తును మోసుకొని నువ్వు ముందుకు పోవాలంటే, నీ కాళ్ళు పడిపోనంటే, నువ్వు కాళ్ళతో చేసే ప్రతిదీ ఏదైతే నిలబడి నడవగలిగి జంప్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రతిదీ కూడా, ఈవెన్ నిన్ను ఫ్లైట్లలో ఎక్కకుండా, మంచి కార్లలో, మంచి ఇళ్లలో నిలబడుకోకుండా చేసింది ఒక కర్స్డ్ వర్డ్. నీ బిజినెస్ పడిపోనని అర్థం, నీ కాళ్ళు పడిపోనంటే. నీ ఉద్యోగం పడిపోనని అర్థం, నీ పిల్లల భవిష్యత్తు పడిపోను అని అర్థం. యు సీ హౌ డేంజరస్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కర్సింగ్. ప్రతి ఒక్క వర్డ్ మన చుట్టూ, మాట మన చుట్టూ కంపాస్డ్. సర్కిల్ దాటలేకపోతున్నాం, బౌండరీ దాటలేకపోతున్నాం, జంప్ అవ్వలేకపోతున్నాం, లీప్ అవ్వలేకపోతున్నాం. ఆ సర్కిల్ బ్రేక్ చేసే సెర్మన్స్ ఈ సిరీస్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. లెట్స్ హానర్ గాడ్. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఎలా బయటకు వస్తాం? సీ డేవిడ్, హౌ డేవిడ్ ప్రేయింగ్. యు ప్లేస్ ఎ డెవిల్ అట్ హిస్ రైట్ హ్యాండ్. నా శత్రువు ఎవడని ఉంటే, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, ఈ రోజు నుండి డెవిల్ వాడి చేతి పక్కన, వాడి రైట్ హ్యాండ్, వాడి పవర్, వాడి అథారిటీ, వాడి అమౌంట్ అన్నీ కూడా వాడికి సహాయం చేయకుండా ఉండాలి.
దట్స్ మై ప్రేయర్ లార్డ్. బికాస్ నేను మాత్రం ప్రేయర్లోకి వచ్చాను. దట్స్ ద ఓన్లీ కీ. నువ్వు ప్రేయర్లో కూర్చున్నప్పుడు దేవుడికి రిమైండ్ చేయాల్సిన వర్డ్స్, దేవుడికి చెప్పాల్సిన వర్డ్స్, నిజంగా నా లైఫ్లో ఎనిమి అంటూ ఎవరైనా ఉంటే నేను డెవిల్ని ప్లేస్ చేస్తున్నా. దేర్ మస్ట్ బి డిస్ట్రాక్షన్ ఇన్ దేర్ హౌస్. నీతిమంతుడి ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది, భక్తిహీనుడి ఇంటి మీదకి శాపం వస్తుంది. కాబట్టి శాపాన్ని ఎక్కడికి పోవాలో అక్కడికి పంపించాలి. పందులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, సముద్రంలోకి వెళ్ళాలి. కంటిన్యూషన్. And let Satan stand at his right hand. ఈవెన్ సాటన్ కూర్చున్న పని జరగదేమో అని చెప్పుంటాడు. లెట్ సాటన్ స్టాండ్, లెట్ ఇట్ వర్క్. యా. When he shall be judged, let him be condemned. You see, when he shall be, ఒకవేళ వాడు ఏదైనా పోరాటం, న్యాయ పోరాటం చేయాలన్నా, ఏదన్నా పోలీస్ కేసు కానీ, కోర్టు కేసు కానీ, లాయర్ కేసులు కానీ, అవి కానీ ఇవి కానీ నాకు వ్యతిరేకంగా ఏది తీసుకొచ్చినా వాడి జడ్జిమెంట్ మాత్రం వాడు గెలవడానికి వీల్లేదు. And let his prayer become sin. ఒకవేళ వాడు క్రిస్టియన్ అయి ఉండుంటే, వాడు క్రిస్టియనే, వాడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ప్రభువా ఇలా చేయి అలా చేయని. మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థన సిన్ అవునుగాక. దేవుడు సిన్ని హేట్ చేస్తాడు. కాబట్టి వాళ్ళ ప్రార్థనే సిన్ అయితే, పాపం అయిపోతే అసలు దేవుడు పాపం వైపు చూడు. ఫినిష్ యువర్ ప్రేయర్స్ గాన్. వన్ వర్డ్. This is how many prayers we have done in the past over the patience, and every sin became sin and the young people died. యవన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లలు పుట్టకనే ఎంతమంది పాస్టర్లు వచ్చి చేతులు వేసి ప్రార్థన చేసిన హాస్పిటల్లో పిట్టల్లాగా చచ్చిపోయిన వారు ఉన్నారు. కానీ నిన్ను బ్రతికి ఉంచాడు. కారణం ఇక్కడ ఒక మాట బ్లెస్సింగ్ అనేది ప్రతిరోజు నీ మీద పలకబడుతూ ఉంది. కాబట్టి వీఆర్ స్పీకింగ్ లైఫ్ బ్లెస్సింగ్ ఓవర్ యూ ఎవ్రీ సింగిల్ డే. మీ అండ్ మై వైఫ్ వీ స్పీక్ లైఫ్ ఎవ్రీ డే. నా భార్య నేను ప్రతిరోజు కనీసం ఒక గంటైనా ప్రవచిస్తూ ఉంటాం. వీ స్పీక్ లైఫ్. ఎందుకు తెలుసా? ఇక్కడ చెప్పే సెరమన్స్ మీరు ఒకటి గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎవరిని కండెమ్ చేయడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ప్రకాష్ గారు మీరు ఇటు కూర్చోండి, మీకు కనపడట్లేదు, ఇటు కూర్చోండి. ఎవరిని ఖండించడానికి కాదు, ఎవరిని కించపడడానికి, వాళ్ళని ఎవరిని హేట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ వింటున్న వాళ్ళల్లో నా భార్య, నేను కూడా ఉన్నాను, నా పిల్లవాడు ఉన్నాడు. కాబట్టి ఈ అట్మాస్ఫియర్లో నేను పలికిన మాట కేవలం మీకు మాత్రమే అప్లికేబుల్ కాదు, అది నాకు, నా పిల్లలకి, నా భార్యకి. కాబట్టి దాన్ని ఎలా మాడిఫై చేయాలో, ఎలాంటి ఫుడ్ పెట్టాలో నాకు తెలుసు. అంత ఈజీగా కండెమ్ చేసే వర్డ్స్ ఇక్కడ నుండి రావు. ఒకవేళ ఎవరైనా కండెమ్ చేస్తున్నారంటే దాని విషయమే మనం మాట్లాడబోతున్నాం. కంటిన్యూషన్ ప్లీజ్. Verse 8. Let his days be few. And that is very important. That is what bothering every family. Let his days be few. అసలే దినములు చెడ్డవి. సమయం కొంచెం ఉందని సాతానుడు భూమి మీదకి వచ్చాడు. వాడు యూజ్ చేసే వెపన్ లెట్ హిస్ డేస్ బీ ఫ్యూ. ఇమాజిన్, అథారిటీలో ఉన్న డేవిడ్ ఏం నేర్పిస్తున్నాడు దేవుడి వాక్యంలో అంటే, మన పైన అధికారులు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు. రోమా పత్రిక ప్రకారం ఈ అధికారులందరూ వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ బడ్జెట్ మీద వాళ్ళు కంపాస్ గీశారు. మర్చిపోకుండా మీ శాలరీ అనేది కంపాస్. వాళ్ళు మాట పలికారు, వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, నీకు ప్రమోషన్ లెటర్ అని మనం 10 సార్లు అంటాం. ఆ ప్రమోషన్ లెటర్ని మీరు ఏమంటున్నారంటే ఆ కంపాస్లోని గీసిన దాన్ని ఇవ్వమంటున్నాం.
అండర్స్టాండ్. గవర్నమెంట్ బడ్జెట్లో ఈవెన్ మీ పిఎఫ్ కూడా ఇమాజిన్. లెట్ హిస్ డేస్ బీ ఫ్యూ. అతని దినములు కొద్ది అవునుగాక. అంటే నీ శాలరీస్ కూడా డిసైడ్ చేసేసారు వాళ్ళు. గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసేసుకుంది, క్రెడిట్ కార్డులు కంట్రోల్లోకి తీసుకున్నాయి, ఈఎంఐలు కంట్రోల్లోకి తీసుకున్నాయి. లెట్ హిస్ డేస్ బీ ఫ్యూ. ఎవరున్నారు చెప్పండి ఈరోజు క్రెడిట్ లేకోకుండా ఏదో ఒక దానికి బాకీ పడే ఉన్నాం. ఆ ఫ్రీ లైఫ్ ఒకవేళ సిలువ ద్వారా మారు మనసు ద్వారా పొంది ఉంటే, క్రీస్తు యేసు సిలువ ద్వారా మరణ పునరుద్ధానం ద్వారా రక్షించబడ్డప్పుడు తీసుకుపోయి జరిగి ఉంటే ఇదంతా అదే రోజు ఇది జరిగి ఉండాలి. కంప్లీట్గా ఈ మేనిఫెస్టేషన్ అదే రోజు జరిగి ఉండాలి. మరి వాట్ ఈస్ హ్యాపనింగ్? సాల్వేషన్ ఒక్కటే నీకు వచ్చింది. వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. నీ వర్కౌట్ చేయాలి. ఈ పని చేస్తూ ఉంటే ఈ సాల్వేషన్ నీకు రక్షణలోకి తీసుకొస్తుంది. ఇమాజిన్, మన మీద ఎంతమంది అధికారులు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, లోకల్ లీడర్లు ఉన్నారు, కల్లీకొకరు ఉన్నారు, అపార్ట్మెంట్కి ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పలికే మాటలు రిస్ట్రిక్షన్స్. కారు ఇక్కడ గడగొద్దు, కారు ఎక్కడ పెట్టాలి, ఈ బైక్ ఇక్కడే పెట్టాలి, ఇక్కడ పార్క్ చేయొద్దు, ఇక్కడ చెత్త పడేయద్దు. దీస్ ఆర్ ఆల్ వర్డ్స్. మీరు ప్రతి దినము ప్రతి క్షణము మనమందరం కూడా మాటలు. ఇక్కడ మొదటి నుంచి రాత్రి దాకా ఉండడానికి వీల్లేదు. ఇది ఓన్లీ సండే పెట్టడానికే ఉంది. ఇది కూడా ఒక మాటతో ఉంది. ప్రపంచమంతా ఒక్క మాటతో మూసుకుపోయింది. లాక్ డౌన్, మూసేసేయండి అంతే. వాళ్ళు చెప్పింది ఏమీ లేదు, ఒక మాట చెప్పారు, మీరు మొత్తం మూసేసేయండి. అధికారులు మాట్లాడితే దేశాలు మూసుకుపోయినాయి, ఫ్లైట్లు ఆగిపోయినాయి, ట్రైన్లు ఆగిపోయినాయి, జనసంచారం ఆగిపోయింది. మాట. దేవుడు మాట వలన ఈ భూమిని సృష్టించాడు. దేవుడు అదే శక్తి మనవుడికి ఇచ్చాడు. కాకపోతే కొంచెం శాపనార్థాలు మాట్లాడే మాటల్ని మనము ప్రతిరోజు ఫ్లష్ అవుట్ చేయాలా. And let another take his position. That is very, very dangerous area. Let another take his position. అంటే వేరొకడు వాడి స్థానాన్ని ఫుల్ఫిల్ చేయాలి. తెలుగులో ఏమనుందంటే, ఉద్యోగమును వేరొకడు తీసుకున్నాడు. 8వ వచనం కదా, 8వ వచనం అందరు చూడండి, తెలుగులో బాగా రాశారు. వాడి జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును యువర్ పొజిషన్. ఈ పార్టీకి మనం ఎక్కడో ఎమ్మెల్యేలాగా ఉండాల్సిన వాళ్ళమేమో తెలియదు. ఈ పార్టీకి ఒక 10-20 బిజినెస్లు మన చుట్టూ ఉండాల్సిన, ఒక 10,000 మంది ఉండాల్సిన వాళ్ళేమో తెలియదు. ఈ పార్టీకి మన చర్చి కనీసం ఈ రాష్ట్రం అంతా వ్యాపించి ఉండాల్సింది ఉన్నది తెలియదు. Still you are battling with cursed words. You see? వాడి జీవిత దినములు, వాడి జీతము, వాడి యొక్క తిండి, వాడి యొక్క న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై వర్డ్ ఓన్లీ. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా మనము లేదు బ్రదర్ అలా ఉండదు, కరెక్టే, మనం ఆలోచించడం కరెక్టే, దెన్ వై యు ఆర్ ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ మీ? Then why are you asking God for a beautiful future? ఒక మంచి భవిష్యత్తు కలిగిన జీవితాన్ని ఈ ప్రభువా అని అడిగితే ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. 31st నైట్ మనం తీసుకున్న ప్రామిస్ కానీ చూసావా, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు. ఎలా బ్లెస్ చేశాడు? మాట, రాయబడిన మాట, ఒకళ్ళు పలికిన మాట. దాన్ని రిఫర్ చేసుకొని ఇక్కడికి వచ్చి మన భవిష్యత్తుని డిజైన్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ ప్రేయర్ చేస్తే థ్యాంక్ యూ బ్రదర్ అంటావు. ఓ ప్రేయర్ చేయండి, థ్యాంక్ యూ బ్రదర్. ఒక మాట పలి థ్యాంక్ యూ బ్రదర్ అంటావు. వై? అన్నోయింగ్లీ యు ఆర్ రెస్పాండింగ్ టు బోత్ కర్స్ అండ్ బ్లెస్సింగ్. యూ లైక్ బ్లెస్సింగ్, యూ డినై కర్స్. మీరు బ్లెస్సింగ్ అంటే ఇష్టపడతారు, శాపం అంటే దాని ఏముంటుందిలే అనేసి అంటారు. అదే అలా డినై చేయడం. ఐ విల్ షో యూ దట్ స్క్రిప్చర్. ఓకే, ఎందుకు దాన్ని అప్పటికి తీసుకురావాలి? కమాన్, ఆ మాట ఉందో లేదో చూద్దాం కంటిన్యూషన్లో. మనం డినై చేస్తామా లేదా అన్న విషయం కూడా ఉన్నది.
చూద్దాం బ్లెస్సింగ్ని ఎలా డినై చేస్తాం, వదిలేస్తాము అని, అది కర్స్ అవి. కమాన్. Verse 9. Let his children be fatherless. You see, the పైన let his position, let his office, ఆయన పొజిషన్ తీసుకుంటే ఈవెన్ ఇక్కడే ఇది ఒక కర్సు. ఇది ఏం కర్స్ అంటే, లెట్ మీ ఎంఫసైజ్ ఆన్ దిస్, లెట్ హిస్ ఆఫీస్, భర్త అనే ఆఫీస్ ఉంది, భర్త ఉండగానే ఇంకొకటి ఆఫీస్ తీసుకుంటాడు. హోప్ యూ అండర్స్టాండ్, దాట్స్ ద కర్స్ మ్యాన్. చెప్పే కదా 4 సిలిండర్లని. జూమ్ కాల్లో మీకు ఒక మాట చెప్పాను. చెట్టు యువతల ఒడ్డులో ఉంటుంది, మన ఒడ్డు మీద ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది చెట్టు. ఈ ఫలాలన్నీ పోయి పక్క ఇంట్లో పండుతూ ఉంటాయి. ఇక్కడ సంపాదిస్తాడు, ఇక్కడ తింటాడు, ఇక్కడ పడుకుంటాడు, ఇక్కడ భార్య చేసింది అన్నీ చేస్తూ ఉంటుంది. ఏమో మాత్రం ఫలాలు పట్టకపోయి పక్కనోడికి ఇచ్చేస్తూ ఉంటుంది. That's the position. You're losing your position because of somebody. వాళ్ళు ఒక మాట పలికారు. దావీదు అందుకే భయపడ్డాడు. నాకు ఇది ప్రార్థనే సొల్యూషన్ ఇది. అందుకని మనం మండే, ట్యూస్డే, వెనస్డే వీఆర్ గోయింగ్ ఇన్ టు ప్రే హౌ టు స్టాప్. దాన్ని ఎలా ఆపాలి? ఫాలో ద జూమ్ కాల్స్. జస్ట్ వినండి, జూమ్ కాల్స్ ఏకీభవించండి చాలు. ఆ వాయిస్ కింద ఉంటే మీ బ్లడ్, మీ డిఎన్ఏ మొత్తం కూడా మార్చేస్తాడు దేవుడు. ప్లీజ్ రీడ్ ఇట్. Let his children be fatherless. అది చాలా భయంకరం అండి. దావీదు ఎలాంటి కర్స్ ప్లేస్ చేశాడంటే, ఎందుకు ప్లేస్ చేశాడు? ఒక సేవకుడు అయ్యండి, ఒక రాజు అయ్యండి, అభిషక్తుడు అయ్యండి, నువ్వు కర్స్ శాపాన్ని పలుకుతావా? పలకాల్సి వచ్చింది. ఎందుకు అంటే కింద ఉన్నది ఆ వచనం. ఐ విల్ షో యూ. ఎందుకో చెబుతాను. ఆ స్క్రిప్చర్ చూస్తే మనకి బ్యాకప్ వస్తుంది. అతని పిల్లలు ఫాదర్లెస్. ఈరోజు అనాథాశ్రమాలు ఎన్ని ఉన్నాయి? పాపం ఆ పిల్లలకి తెలియదు మా నాన్న ఏం చంపిందా అని. వాళ్ళు అనుకుంటుంది ఇదేదో క్యాన్సర్ అయి ఉంటుంది. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్యాన్సర్. ఇట్స్ ఎ స్పోకెన్ వర్డ్. నో, హార్ట్ అటాక్ కాదు. నో, ఇట్స్ ఎ స్పోకెన్ వర్డ్. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ప్రతి మాటకి రెస్పాండ్ అవుతుంది మన బాడీలో ఉండే ప్రతి మాలిక్యులర్ స్ట్రక్చరు. ఈవెన్ కణము మన మాటకి అభివృద్ధి చెందుతుంది, మన మాటకి పరిపక్వం అవుతుంది, మన మాటకి రెస్పాండ్ అవుతుంది. వెరీ సింపుల్. నీటిలో రాయి వేస్తే నీళ్ళు ఎలా కదులుతాయో, నీటిలో రాయి వేస్తే కదలకుండా ఉంటాయా? చెప్పాలి. నీటిలో రాయి వేస్తే నీళ్లు కదలకుండా ఉంటాయా? అలాగే ఒక మాట పలికితే నీ బాడీలో బ్లడ్ సెల్స్ కదలకోకుండా ఉండవు, రెస్పాండ్ అవుతాయి. లేకపోతే సండే సెరమన్స్ మీరు విని బాగుంది అని అవుట్పుట్ ఇవ్వరు మీరు, లేదా బాగలేదని అవుట్పుట్ ఇవ్వరు. అవుట్పుట్ ఇచ్చావంటే ద వే యూ హర్డ్, నువ్వు వినే విధానంలో బట్టి అవుట్పుట్ వస్తుంది. కంటిన్యూషన్ ప్లీజ్. And his wife a widow. తన భార్య ఏమైవ్వాలి? విడో. వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఈస్ దిస్? మనిషిని చంపేసింది, అతని భార్య విడో అవ్వాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దట్ వర్డ్. అంతటితో ఆగలే. ఈ విడో అనే పదము మళ్ళీ ఒకసారి చూద్దాం. మీరు తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ చూద్దాం. I'll show you another dimension. మళ్ళీ ఫుల్ స్క్రిప్చర్ ప్లీజ్. అతని పిల్లలు ఏమవ్వాలి? నీ నెక్స్ట్ జనరేషన్ పుట్టబోయే పిల్లల్ని కూడా వాడి గర్భం ఆపేశాడు. విచ్ మీన్స్ ఫాదర్లెస్ మీన్స్ ఫాదర్ లేకోకుండా, అంటే ఫాదర్ నేచర్.
మగతనం అనేది కూడా పని చేయకుండా చేసేసింది ఒక్క కర్సు. నీకు పిల్లలు పుట్టుకోకుండా ఆగిపోవడానికి గల కారణం దే స్పోక్ ఎ వర్డ్ అగైన్స్ట్ యువర్ సెక్స్. నీ యొక్క పురుషుడివా స్త్రీవా అనే డిజైన్ చేసిన విధానానికి దే స్పోక్ ఎ కర్స్. నీకు స్పెర్మ్ కౌంట్ ఎందుకు తక్కువైంది? ఎంతమంది వచ్చారు తెలుసా? సెమెన్ కౌంట్ తక్కువ ఉన్నది, మొటిలిటీ పవర్ తక్కువ ఉన్నది. ఇట్స్ ఎ స్పోకెన్ కర్స్. మగతనం అనేది లేకుండా చేస్తారు, సమయానికి పెళ్ళి అవ్వకుండా చేస్తారు, సమయానికి పిల్లలు లేకుండా చేస్తుంది. దట్స్ ద మీనింగ్, ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ ఫాదర్లెస్. పుట్టినంగా చనిపోవడం కాదండి, ఫాదర్లెస్. నీకు ఫాదర్ అనే పేరే ఉండదు, ఇక నీకు తండ్రిగా ఉండే అవకాశమే లేదు, నీకు తల్లి అవి అవకాశం లేదు, నువ్వు గొడ్రాలివి అని అర్థము. యు సీ, వీఆర్ డీలింగ్ విత్ సంథింగ్. ఈ మాటలు వింటున్న మీకు టయానికి పెళ్ళిళ్ళు, టయానికి ఉద్యోగాలు, టయానికి పిల్లలు అన్నీ కలుగుతాయి అనడానికి ఈ శర్మని ఒక ఉదాహరణ. దట్స్ అ బ్లెస్సింగ్ మ్యాన్, దట్స్ అ బ్లెస్సింగ్. You may take light about your children, but not the Father God, not pastor. ప్రతి అవయవం సరిగా ఉండాలి. ఎంతమంది పీసీఓడీలు వస్తున్నారు, ఎంతమంది పిల్లలు పుట్టట్లేదని వస్తున్నారు, ఎంతమంది? You see, let his children fatherless. His children be fatherless and his wife a widow. అతని భార్య అమ్మ వాళ్ళ widow, which means widow in the sense being separate from the right position. The curse will take away from the right position. So let me describe. widow అంటే మనకి పాత కాలంలో, ఇప్పుడు లేదు, ఉన్నది కానీ పల్లెటూరులో ఉంది, అది పల్లెటూరు దెయ్యం. widow అంటే శుభకార్యములకు రావద్దు, అంతే కదండి. విడో అంటే బొట్టు పెట్టుకోవద్దు. విడో అంటే ఓకే, బట్టల వరకు పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు ఇంకేం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే, అమ్మ నీకు గాజులు ఉండొద్దు తీసేయాలి, అమ్మ నీకు చెవులకు ఉండొద్దు తీసేయాలి, అమ్మ నీకు పుష్టి ఉండొద్దు తీసేయాలి, అమ్మ నువ్వు తెల్ల చీర కట్టుకోవాలి, అమ్మ నువ్వు పూలు పెట్టుకోవద్దు, అమ్మ కంప్లీట్గా మాట. దే ఆర్ రిమూవింగ్ ఎవ్రీ ఆర్నమెంట్స్. మన మీద ఉన్న వస్తువులన్నీ కూడా మాటతో తీసేస్తారు. విచ్ మీన్స్ కంప్లీట్లీ దే ఆర్ సపరేటింగ్. ఎందుకంటే దాన్ని మనం భర్త పోయిన తర్వాత చూపిస్తాం. బేసిక్గా దాని అర్థం ఏంటంటే, అతని యొక్క భార్య అంటే ఈవెన్ పెళ్ళయ్యే అవకాశం ఉండి ఫ్యూచర్ హస్బెండ్ ఉండి కూడా ఆ పొజిషన్కి రాకపోవడం, పెళ్ళి ఆగిపోవడం అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని ఇళ్లలో పెళ్ళిళ్ళే కావు, ఇట్స్ ఎ స్పోకెన్ కర్స్. ఎందుకు కావంటే పెళ్ళిళ్ళు అవుతాయి, అవ్వవని లేవు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఐ విల్ షో యూ దట్ స్క్రిప్చర్. లెట్ మీ గో దేర్, లెట్ మీ కంటిన్యూ ప్లీజ్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. ఇక్కడ మనం సొల్యూషన్స్ మాత్రమే ఇస్తున్నాం. మీరు మర్చిపోద్దు, ఇక్కడ వినే మాటలలో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కూడా ఉంది. మనం అందరం ఈ వాక్యానికి ఈక్వల్. యా ప్లీజ్. Verse 10. Let his children be continually vagabonds. Let his children. భర్త బతికుండగానే వీడోగా బతకడం, వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఈజ్ దిస్? ఎవరు పలికారు, ఎవరు పోషిస్తున్నారు నిన్ను ప్రతిదినం మాటలతో? రైట్ పొజిషన్ నుండి వీడోలాగా బతికే అవకాశం ఎందుకు వచ్చింది నీకు? అండ్ నీ పిల్లలు, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు ఎలాగా వాగబాన్స్ అంటే దాని అర్థం ఏంటంటే దేశ దిమ్మరై తిరుగుతారు, దేశాలు పట్టుకొని తిరుగుతారు, ఉద్యోగాల కోసం కాదు. దే బికమ్ రౌడీస్. Let his children be continually vagabonds and beg. Continually vagabonds, continually begging. Begging for what? Bread. ఒకవేళ వాళ్ళు యూనివర్సిటీలో చదువుకొని ఉంటే
సర్టిఫికెట్లు తీసుకొని ఉండుంటే, ఉద్యోగంలోకి పోయి ఉండుంటే, వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినప్పటికీ కూడా ఒకవేళ ఒక 10 లక్షలు 20 లక్షలు అప్పుడు తీసుకొని ఉంటే స్టిల్ దే విల్ కంటిన్యూయల్లీ బెగ్గింగ్. ఒక అప్పు తీర్చిన తర్వాత స్టిల్ యూ కంటిన్యూ ద సేమ్, విచ్ మీన్స్ లిజన్, వాళ్ళు అక్కడ ఖర్చు మాత్రమే మాట్లాడడం కాదు, కానీ ఆ ఖర్చు కంటిన్యూగా ఉండాలని దానికి దీర్ఘాలు ఇచ్చారు. అందుకని ఈ రోజు దాకా వచ్చింది నోవాహు కాలం నుంచి. మస్ట్ అండర్స్టాండ్ దట్ ప్లీజ్. నోవాహు మొదలుకొని ఈ గ్యాప్లో ఎక్కడో ఎవరో ఒక మాట మాట్లాడి అది దానికి లైఫ్ స్పాన్ ఇచ్చారు, అది కంటిన్యూటీ, దానికి లైఫ్ ఇచ్చారు. ఖర్చుకి లైఫ్ ఇస్తే అది కంటిన్యూ అవుతుంది. అది ఏ జనరేషన్ ఏ డిఎన్ఏ అని దానికి తెలుసు, ఇట్స్ ఫ్లోస్. మరి దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కర్స్ విల్ కమ్ అప్ విత్ ద న్యూ సర్మన్. ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ కర్స్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద బెటర్. Let them seek their bread also. Let them seek their bread. Seeking for from one office to one office. 1 day, 2 days, 3 days, ఒక ఆఫీస్లో, ఇంకొక పనిలో, ఇంకొక ఉద్యోగంలో, ఇంకొక కంటిన్యూయల్లీ బెగ్గింగ్, కంటిన్యూయల్లీ సీకింగ్ ద బ్రెడ్. ఈ పూట ఏం తిందామా, ఏమి లేదు కదా అని వెతుక్కునేటోళ్ళు ఉన్నారు. దీని నుంచి ఎలాగ బయటపడాలి చెప్పండి మీరు? ప్రేయరా, సిలువ, రక్తమా, ఫాస్టింగా, ఏం చేస్తే బయటపడతాం? దీనికి సొల్యూషన్ ఉందా అసలు? ఇలాంటి కర్సెస్ మనం ఇంట్లో మనం చూడలేదా? మళ్ళీ చదువుతారా? ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిజన్ టు దిస్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్. అగైన్ రీడ్ ఇట్. Verse 10. Let his children be continually vagabonds and beg. Let his children, చూడండి, let his children, అతని పిల్లలు కంటిన్యూగా వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. ఇల్లు తిరిగి అడుక్కొని ఈ పూట భోజనం ఉందా లేదా అని చూసుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఒకరోజు బాగా ఆకలి అవుతుంది, భోజనం లేదు, అన్నం లేదు, బతుకు తెరువు లేదు. ఏం చేస్తాడు ఆ వ్యక్తి? దేవుని వాక్యం పరిచయం అయింది, దేవునితో పరిచయం పెరిగింది, సిటీలో బతుకుతున్నాడు, రోడ్ల మట్టి బ్రతుకుతున్నాడు, వేగబాన్ కయ్యంలాగా దేశ దిమ్మరై తిరుగుతున్నాడు, ఉద్యోగం లేదు, డిగ్రీలు చదివిన సర్టిఫికెట్లు హెల్ప్ చేయలేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే యూనివర్సిటీలో సీట్ రాలేదు, పేపర్లు పెట్టుకొని ఫైల్స్ పెట్టుకొని తిరుగుతూ వర్షంలో తిండి లేక ఆకలితో డివైడర్ల మధ్య పడుకుంటూ దేవుడు ఏమైనా హెల్ప్ చేస్తాడా అని, ఎవడన్నా హెల్ప్ చేస్తాడని బెగ్గింగ్ చేసుకునే రోజులు అవి. ఈ మాట ఎవరు పలికారు? అది కంటిన్యూ అవుతూ వస్తుంటే దేవుడు పరిచయం అయితే దేవునితో ఆయన పరిచయంలో ఒంటరిగా నడుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. పోరాటం శాపానికి ఆశీర్వాదానికి మధ్యలో నలిగిపోతున్న మనిషి, ఆకలికి తట్టుకోలేక ఇంటి పక్కన ఫంక్షన్ హాల్లో ఉంటే ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అవి ఇవి అవుతుంటే ఆడికి పోయి ఆ అన్నం కోసం ఎదురు చూసి కూర్చొని అక్కడ తిని వచ్చిన రోజులయ్యి.
కంటిన్యూగా 2 months కంటిన్యూయల్లీ బెగ్గింగ్, కంటిన్యూయల్లీ ప్రేయింగ్ ఫర్ ద బ్రెడ్. ఆ బ్రెడ్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో మెహదీపట్నంలో GM ఫంక్షన్ హాల్లో ఇవన్నిటిలో 2-3 నెలలు ఆకలి కోసం పోయి కూర్చొని తిన్నా. దేవుడు అప్పుడే కొత్తగా పరిచయం అయ్యాడు. సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. నో యూస్, బట్ సంబడి స్పోకెన్ ఎ వర్డ్. మై జనరేషన్ డిస్ట్రాయిడ్. నా బతుకు చిల్లా చెదరైపోయింది. ఎవరు దిగాలి చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళని? ఒక 5 day అల్వాల్ సర్వీస్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యి మెహదీపట్నంలో ఇలా దిగితే అక్కడ డీసెంట్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. మీరు బస్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో రైల్వే రిజర్వేషన్ కార్యాలయం పక్కన. ఆ రోజు బాగా ఆకలి అవుతుంది. అల్వాల్ సర్వీస్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే బస్ దిగి లోపలికి వెళ్ళిన ఫంక్షన్ హాల్లోకి అల్వాల్ సర్వీస్ అయిపోయింది. ఆకలి అవుతుంది. ఇంటికి పోతే బ్రెడ్ లేదు, డిన్నర్ లేదు. అడిగిపోయి చేతులు కడుక్కున్నా. నేను ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయట్లేదు, ప్లీజ్. ఐఎమ్ జస్ట్ టెస్టిఫైయింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు ఏం చేశాడనే సాక్ష్యం చెబుతున్నా అంతే. ఐ హ్యావ్ టు. ఆయన చేసిన దానికి మొదటి వచనం చదవండి. 109 verse 1. Hold not thy peace, O God of my praise. ప్రభువా, నీ యొక్క సమాధానాన్ని, నీ శాంతిని నా మీద నుండి తీసేయద్దు. నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈ ఇయర్ ఎండింగ్లో నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు తెలుసా? నా ఇంట్లో బ్రెడ్ ఉంది. సో చేతులు కడుక్కొని I was literally troubled in the spirit. A strong word from heaven descended upon me like rain. It's a thunder. ఒక మెరుపు వేగంతో హార్ట్లోకి వచ్చింది. ఒకటే మాట, ఫ్రమ్ దిస్ డే. ఎంత పోరాటం అంటే మోర్ దాన్ 45 minutes to 1 hour వరకు అక్కడే నిలబడి అలాగే ఉండి ఆకలి అవుతుంది, పోవాలా వద్దా, పోవాలా వద్దా, పోవాలా వద్దా, ఆకలి అవుతుంది, చేయి పెట్టి తిందాము అని రెడీ అయిన టైంలో ద లార్డ్ స్పోక్ టు మీ. నీవు ఇక్కడ భోజనం తినకుండా ఇంటికి వెళ్ళిపో అనే దాంతో 45 నిమిషాల నుంచి 1 hour వరకు ఫైట్ చేసిన. 1 hour తర్వాత ఆ 1 hour కన్వర్జేషన్ దేవుడితో మాట్లాడుతున్నా. నా ఇంట్లో బ్రెడ్ లేదు, నా ఉద్యోగం, నా చదువు అన్నీ డిజార్డర్. వీటిని పట్టుకొని నేను ఏం చేయాలి? నాకు ఆకలి అవుతుంది. ద లార్డ్ టోల్డ్ మీ, ఒక పూట భోజనం కొరకు ఏశావు ఇలా చేశాడు. బట్ యాకోబులాగా ఇప్పుడు పోరాడుతున్నావు, నువ్వు ఇంటికి పో, కంటిన్యూ వెళ్ళి నీ ఇంట్లో బ్రెడ్ ఉంటుందని చెప్పింది దేవుడు. దట్ వాజ్ ద లాస్ట్ డే. ఇక మళ్ళీ జీవితంలో కూడా ఫంక్షన్ హాల్కి పోలేదు. దారిలో వస్తున్న ఫంక్షన్ హాల్లో ఎంతోమంది తిని ఉంటారు. మై స్టోరీ ఈజ్ డిఫరెంట్, యువర్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఆ తర్వాత ఐ సెడ్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు ఈట్ ఎనీ మోర్. ఐ సెడ్ టు మై ఫ్రెండ్ నో. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. ఐ సెడ్ నో నో. ఆ డే అలా జరిగిన తర్వాత ఆ సాక్ష్యంలో భాగంగా ద బెస్ట్ హెల్ప్, ద కంటిన్యూయింగ్ హెల్ప్ అనేది హార్ట్ఫుల్గా చెప్తున్నా. నా బ్రదర్ సునీల్, దేవుడు అప్పుడే నా ఫ్రెండ్ని కలిపి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కంటిన్యూయల్లీ మా ఇంట్లో బ్రెడ్ ఉండేటట్టు దేవుడు ఒక బ్రెడ్గా, ఒక వర్డ్గా అతన్ని పంపాడు. హీ హెల్ప్డ్ మీ. ఫ్రమ్ దట్ డే ఐ హ్యావ్ నెవర్ బిగ్ ఫర్ ద బ్రెడ్, బికాస్ గాడ్ ప్లేసెస్ ఎ పర్సన్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్
యువర్ పర్సనల్ బ్లెస్సింగ్. నేను వేసుకునే బట్టలతో సహా, నేను వేసుకునే షూస్తో సహా ఎవ్రీథింగ్ అతనే డిజైన్ చేస్తూ వచ్చాడు ఈరోజు వరకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ హీ ఈజ్ రిప్రజెంటింగ్ ద బ్లెస్సింగ్ ఇన్ మై జనరేషన్. See, continually, let me read once again. Read it, my brother. Verse 10. Verse 10. Let his children be continually vagabond. You see, now I am a child of my father, my mother. వాళ్ళకి తెలియదు సిటీలో చదువుకుంటున్నాడని. బట్ ఐఎమ్ బెగ్గింగ్. డోంట్ మేక్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ ప్లీజ్. దట్స్ మై పర్సనల్ అడ్వైస్. టేక్ సీరియస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం సీరియస్ తీసుకోండి. హీ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. బ్యాటిల్ బిట్వీన్ యువర్ మైండ్, సోల్, it tells you how to fight. అతను చెప్తాడు, ఫ్లీ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ సెట్ డీసెంట్ ఫంక్షన్ హాల్ నుండి ఐ ఫ్లడ్. ఆ రాత్రి పస్తు పడుకున్నానేం, కానీ ఈ రాత్రి వరకు దేవుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఇయర్ ఎండింగ్లో దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం, నా సంఘంలో ఉన్నవారికి, ఇక్కడ ఉన్నవారికి ఏ బ్రెడ్ కొదువు అవ్వకుండా దేవుడు ఒక సాక్ష్యంగా నన్ను పెట్టాడు. బట్ నెక్స్ట్ ఇయర్ మనము కనీసం 1,00,000 మందికి హెల్ప్ అవుతాం. వి బికమ్ హెల్పర్స్. కంటిన్యూషన్ ప్లీజ్. లెట్స్ సీ ఎ న్యూ డైమెన్షన్ ఇన్ కంటిన్యూషన్. Verse 11. Because of that, please give me space. Because nobody knows personal agony. బట్ అక్కడ నేను అడ్వైస్ చేసే విషయం ఏంటంటే, నీ దేవుడు మాత్రమే నీకు పర్సనల్గా మాట్లాడే ఆపర్చునిటీ ఖర్చు కల్పిస్తుంది. దట్స్ ద ఫైనల్ ఆపర్చునిటీ. దాన్ని రిజెక్ట్ చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ ఏరియా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. Let the extortioner. Now here comes today's sermon, right? Okay. Let the extortioner. Different version, please. Extortioners ante creditors, okay? Yeah, please. May creditor seize his entire estate. May creditor seize His entire estate. his entire estate, finances. ఎంత సంపాదించినా ఫైనల్గా ప్రివైల్ అయ్యే వర్డ్ ఏంటంటే చెప్పండి, క్రెడిటరు. ఫైనల్ అపియర్ అయ్యేది క్రెడిటరు. ఈ విషయం తెలియక మన మీద, మీ మీద ఎంతోమంది, మీరు ఎంతో ఎమోషనల్గా ఇల్లుంటే, ఎంతో శ్రమలుగా ఉండేది, అది టెస్ట్ మనీ. అందుకని ఆ స్త్రీ ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి కళ్ళతో కన్నీటితో తుడుస్తుంది. నువ్వు కనీసం ఒక గ్లాస్ వాటర్ ఇవ్వలేదు కదా. వాట్ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఈజ్ దిస్? ఇయర్ ఎండింగ్లో నీకు ఏం ప్రైడ్ ఇది? కనీసం ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన టెస్ట్ మనీ అది. యు మస్ట్ థ్యాంక్ గాడ్. అక్కడ ఒక మాట రాసింది, క్రెడిటర్ సీజ్ అపాన్. క్రెడిటర్ ఫైనల్గా ఎనిమి ఎలా వస్తుందంటే క్రెడిటర్, అప్పులు. దీన్ని బ్రేక్ చేయాలా? నౌ వీఆర్ బ్యాటిలింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. విల్ కమ్ అవుట్ సూన్, వెరీ సూన్ విల్ కమ్ అవుట్. ద లార్డ్ టోల్డ్ సంథింగ్ టు అవర్ స్పిరిట్. వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్పిరిట్. And strangers take all he has earned. లుక్ ఎట్ దిస్. ఇంకొక మాట మంచి మీరు చదవండి, ఇంటికి వెళ్ళి డీప్గా స్టడీ చేయండి ఆ స్క్రిప్చర్ 11th verse. క్రెడిటర్స్, నువ్వు ఎంత సంపాదించినా ఫైనల్ క్రెడిటర్ ఎందుకు వస్తున్నాడు అంటే, ఇంతకుముందు ఉన్న బ్రెడ్ సరిపోలేదని. దాని పైన స్క్రిప్చర్స్ అవన్నీ మేనిఫెస్టేషనే ద రిజల్ట్ ఆఫ్ క్రెడిటర్.
క్రైటీరియా ఎందుకు అప్పేర్ అయ్యిందంటే సంపాదించింది సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు సంపాదించిందంటే అది వాడు కంటిన్యూవల్లీ బ్రెడ్ కోసం అడుక్కు తినాలి. హోసి సర్టిఫికెట్లు పని చేయలేదు. ఎంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, అరబీ మాట్లాడినా, ఏది మాట్లాడినా హెల్ప్ చేయలేదు. ఏ డిగ్రీలు ఏ సర్టిఫికెట్లు తీసుకున్నా హెల్ప్ చేయలేదు. మీరు అనుకున్నట్టు అందరూ ఏమేమి సమృద్ధిలో లేరు జనాలు లోకంలో. కాబట్టి వాడి బతుకు వీడి బతుకు అన్ని ఈఎంఐలు బతుకులే. వాటిని ఏం చూడకండి. లెట్స్ సీ ద స్క్రిప్చర్, వాట్ స్క్రిప్చర్ సేస్. ఐఫోన్ చూసినా కానీ అది కూడా ఈఎంఐ. ఏం టెన్షన్ పడకూడదు. అది మనము బ్రతుకుతున్న బ్రతుకు, కానీ మనం బ్రతకాల్సిన బతికేందో దేవుడు చూపిస్తున్నాడు. కమాన్ రీడ్ ఇట్. కాబట్టి ఎవరి పొజిషన్లు చూసి మీరేమీ అపోజ్ అవ్వద్దు. మార్కెట్లో మనము అంటూ ఉన్నామని నెక్స్ట్ ఇయర్ మనం తెలుపుతున్నాం. మీరు సీరియస్గా తీసుకుంటేనే మంచిది. లేదంటే ఇంకా సీరియస్నెస్ క్రియేట్ చేయమంటే కూడా వీ కెన్ డూ దట్. బట్ ప్లీజ్ డూ నాట్ వేస్ట్ టైం, మై టైం. టేక్ సీరియస్ ప్లీజ్. స్ట్రేంజర్స్ దొంగలు. ఈవెన్ దొంగోడు కూడా ప్రొఫెషనల్ దొంగ కాదు వాడు, కానీ వాడి చేతులు పెట్టినాం పాయా పైసలు. ఏమండి లిటరల్గా మన లైఫ్లో అందరికీ జరిగింది. ఈజ్ నాట్ ప్రొఫెషనల్ అంటే ఖర్చు అన్ప్రొఫెషనల్ కూడా తీసుకొచ్చి వాడు ప్రొఫెషనల్ లాగా అపియర్ అయ్యి పట్టుకొని పోతాడు. అతను ప్రాస్పర్ అయ్యాడు. ఖర్చు కళ్ళకల్లా కప్పుకొని పోతే కారణం ఏంటంటే మనం ఎక్స్పర్ట్స్ కాదు అందులో. మనం మునిగిపోయామన్న సంగతి. ఒక శవం చనిపోయి నీళ్ళల్లో పడితే 3 రోజుల తర్వాత పైకి లెగుస్తుంది. ఎందుకంటే దానిలో ఉన్న బరువు తగ్గుతుంది, బ్లడ్ పోతుంది. కాబట్టి ఆ మాంసం నీళ్ళతో నిండిపోయి పైకి తేలుతుంది. ఖర్చు కూడా అంతే. వాళ్ళు పలికిన మాటలు ప్రొఫెషనల్గా అనిపిస్తాయి, బట్ అన్ప్రొఫెషనల్, untrained, uneducated. He came and he took lakhs of rupees and now we are looking. డబ్బులు ఆడపోయినాయి. ఏమైంది అగైన్ ద క్రెడిటర్ అప్పు 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 అప్పు. స్ట్రేంజర్స్ వచ్చి ఏం పట్టుకుపోయారు? స్ట్రేంజర్స్ చూడండి. ఆల్ హీ హ్యాస్ ఎర్న్డ్. అతను ఏం సంపాదించాడో, ఇల్లు వదిలిపెట్టు, డబ్బు వదిలిపెట్టు, ఆస్తులు వదిలిపెట్టు, వాడు ఏం పట్టుకుపోయాడు తెలుసా? నీ నిద్ర. నీ బెడ్ మీద నిద్ర పట్టుకుపోయాడు. క్లోజ్ మ్యాటర్. వీఆర్ అనేబుల్ టు స్లీప్. మన స్లీప్ కూడా అడు దొంగిలించుకుపోయాడు. సి దట్స్ హౌ కర్స్ ఈజ్ మేనిఫెస్టింగ్. దట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కర్స్. స్లీప్లెస్ నైట్స్. ఏదో మనం హోల్ నైట్ ప్రేయర్ చేస్తే పోయేది కాదు ఇది. ఓకే, కమాన్ రీడ్ ఇట్. Verse 12. Let there be none to extend mercy unto him. అతనికి, ఆ పిల్లలకి కనీసం కనికరం కూడా చూపించొద్దు. మర్సీ అనేది ఒకటి ఉంటుంది, అంతే కదా? అది కూడా చూపించొద్దంట. నీ మీద కనికరం, జాలి. అరే కనీసం జాలి కూడా చూపించడేందయ్యా వాడు? నీ ఎంత కష్టపడతాను ఎంతకాలం అని కనీసం ఉండాలి కదా మనిషికి. ఆ కనికరం అనే హృదయం వాడికి హెల్ప్ చేయడానికి వచ్చినట్టు కూడా లేకుండా చేశాడు. అందుకనే అది కంటిన్యూ అవుతూ ఉంది. దీన్ని ఎలా బ్రేక్ చేయగలం? దీనికి సొల్యూషన్ లేదా? 100% ఉన్నది. 100% ఉన్నది. వీ హ్యావ్ దోస్ కీస్, బట్ దాన్ని వర్క్లో పెట్టాలి. జూమ్ సర్వీస్కి రండి. ఎందుకంటే సండే అంటే 7 days అవుతుంది. మన వల్ల కావట్లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. మీరందరూ ప్రిపేర్ అయిపోవాలి. 8:45కి లాగిన్ అవ్వండి. 15 minutes. 9 o'clockకి ప్రేయర్ బిగిన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వీటికన్నిటికి ఆపోజిట్గా లెగుస్తాయి. తెరలేపాలి. ఉన్న 15 days అయినా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం. కమాన్. సేమ్ వర్స్ అగైన్ ప్లీజ్ కంటిన్యూ. Verse 12.
let there be none to extend. ఎవరు కూడా కనికరం చూపించరు, జాలి చూపించరు, ప్రమోషన్ ఇయ్యరు, ఇవన్నీ కూడా ఏమీ జరగవు. సేమ్ రిలీజన్, సేమ్ క్యాస్ట్, సేమ్ ఫ్రెండ్, ఏమీ జరగవు. కంటిన్యూషన్. Neither let there be any to favor his father. కనీసం ఫేవర్ కూడా ఎవరికి? fatherless children. ఫాదర్లెస్ చిల్డ్రన్ అంటే మనకు అరే తండ్రి లేడు అంటే ఎంత కనికరం పడతాను చెప్పు. అది కూడా లేకుండా మాట్లాడిన మాట ఏంటంటే ఖర్చు. కనీసం అనాథల మీద కూడా హృదయం రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదన్నా మీకు సిగ్నల్ దగ్గర ఎవరన్నా అడుగుతున్నారు అనుకో, ఇచ్చేస్తాం. ఇంకొకటి వచ్చి అడగగానే ఇప్పుడే ఆయనకి ఇచ్చిన కదా అమ్మ అంటాం. దట్స్ అ ఫాదర్లెస్ థింగ్. ఇప్పుడే ఆమెకి ఇచ్చినమ్మా, ఇక మళ్ళీ నీకాడ తెచ్చి అంటాం. బేసిక్గా నువ్వు కాదు, వాళ్ళ మీద పలికిన మాట ఏదైతుందో ఆ మాట నీ నోటి నుంచి వాళ్ళకి మళ్ళీ పలకడం వల్ల దే బికమ్ మోర్ ప్యూర్, బికాస్ యు ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రిలీజింగ్ ఎ వర్డ్. నా దగ్గర ఏమీ లేదమ్మా నీకు ఇవ్వడానికి, ఎందుకంటే ఉన్నది ఇచ్చేసిన, ఉన్నది కాస్త అడ్డుపోయింది, నీకు రావాల్సింది అడ్డుపోయింది. లేదా నువ్వు కొంచెం ముందు రావాల్సింది, నీ కంపాస్ కొంచెం గీత ముందుకున్నుంటే ఆ 5 రూపాయలు ఏదో నీకే దొరికేటి. మన పరిగెత్తే పరుగులో ప్రతిదీ కూడా కోల్పోవడానికి ఏంటంటే డెస్టినీ దగ్గరికి వెళ్ళిపోయి అందనట్టు. ఇది కబడ్డీ ఆడుతుంటే ఆ లైన్ దగ్గరికి పోతుంది, క్రికెట్ ఆడుతుంటే బాల్ బౌండరీకి తగిలితేనే 4, తగలకపోతే 2, 3 అంతే. సేమ్ అవర్ లైఫ్, బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్, బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్, బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్. మాటల యుద్ధం. Verse 13. Let his posterity be cut off. You see? Offspring. అంటే నెక్స్ట్ జనరేషన్ is done. Curse is entering into that level. నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమవ్వాలి? కట్ ఆఫ్. డన్. ఆకస్మికంగా మరణించడం. And in the generation following, let their name be blotted out. Name be blotted out. అసలు కనీసం నెక్స్ట్ జనరేషన్లో వాడి పేరు కూడా ఉండొద్దు. అతను ఎవడు అంటే దాని అర్థం ఏంటంటే కనీసం నువ్వు మార్కెట్లో ఒక రికగ్నైజ్డ్ పర్సన్ కూడా ఉండవని అర్థం. అసలు నువ్వు ఎవరో చచ్చిపోతే ఎవరో చచ్చిపోయారంట అన్న ఎట్లా అంటామో అదే ఎన్టీఆర్ చనిపోయారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. ప్రపంచమంతా తెలిసిందా లేదా న్యూస్? మనం చనిపోయారు అనుకో, మనం కాదు ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ గల్లీలో ఎవరో చనిపోయారు అంతే, అక్కడ నుంచి సమాధి దొడ్డి దాకా కూడా పేరు నెక్స్ట్ అయిపోయింది, ముసలుడు బతిపోయిందిలే అంటాం. ఆ లెవెల్ ఆఫ్ కర్స్ చూడండి, అలా ఉంది కర్స్. అంటే నీ పేరులో ఉన్న సామర్థ్యం కూడా తీసుకెళ్ళిపోతుంది. సో జూమ్ సెషన్లో మన పేరులోకి ఏమేమి ఇన్సర్ట్ చేయాలో మనం ప్రవచించాలో కూడా మీరు నేర్చుకుంటారు. మీ ఫ్యామిలీ అంతా కూర్చోవాలి. స్ట్రిక్ట్ వార్నింగ్. కమాన్. Verse 14. Let the iniquity of his fathers be remembered with the Lord. వాళ్ళ పేరెంట్స్ యొక్క పాపాలు కూడా మామూలుగానే దేవుడు క్షమిస్తాడు. దావీదు అసలు క్షమించట్లే. వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిన్ కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. దేవుడికి చెప్తున్నాడు, ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తే అది పాపం అవ్వాలి. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని నువ్వు దయ చూపించవద్దు. ఎందుకంటే దావీదుకు చూపించిన కృప, దావీదుకి ఇచ్చినటువంటి గ్రేసు సొలొమోనుకి ఇచ్చాడు. మా ఫాదర్ నీ ముందు ఎలా నడిచాడో తెలుసు ప్రభు అని సొలొమోన్ అంటాడు. అవునవును అని చెప్పి బ్లెస్ చేస్తాడు. బ్లెస్సింగ్స్కి ఒక రీజన్ అవర్ పేరెంట్స్. కాబట్టి మీ పేరెంట్స్ని మీరు హానర్ చేయడం ఎంతైనా అవసరం. వాళ్ళు బతుకున్నంతకాలం మీరు సేవ చేయాలి. ఓకే, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి హెల్ప్ చేయాలి. దట్ ఈస్ బ్రింగింగ్ బ్లెస్సింగ్ అపాన్ యువర్ చిల్డ్రన్. ద డే యూ హెల్ప్ యువర్ పేరెంట్స్, ద డే బ్లెస్సింగ్స్ కంటిన్యూస్ and it follows your children. So you need a word. వాళ్ళు కాయలాగా పడున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట హెల్ప్ చేయడానికి కూడా నా కూతురు నా కొడుకు రావట్లేదు ఏంది అని అన్న ఆ మాట నీ హస్బెండ్ని నీ పిల్లల్ని వెంటాడుతుంది.
Go and help. Come on. And let not the sin of his mother be blotted out. మీ మదర్ చేసిన తప్పు, పాపం, అది మాత్రం పోవద్దు. ఎవరు చేశారు? నోవా భార్య. నోవా భార్య చేసిన తప్పు, మదర్. కమాన్, ఐఎమ్ క్లోజింగ్. Verse 15. Let them be before the Lord continually. అవి కంటిన్యూ ఎక్కడ ఉండాలి? అవి నేను మాట్లాడే మాటలు కానీ నేను చేసేవన్నీ కూడా దేవుని ఎదుట ఉండాలి. That he may cut off the memory of them from the earth. Oh Jesus, come on. Verse 16. దాని అర్థమైంది తెలుసా? భూమి మీద నుండి కొట్టివేయబడాలంటే కనీసం మీరున్న ల్యాండ్ కానీ, మీ జనరేషన్ కానీ, మీ ఇంటి వాళ్ళు కానీ, మీ కాలనీ వాళ్ళు కానీ, మీ ఊరోళ్ళు కానీ గుర్తించే స్థాయికి మెమరీ ఎరేజ్ అయిపోతుంది. దేవుడు ఎరేజ్ చేయమంటున్నాడు. కర్స్, ఇట్స్ డేంజరస్ మ్యాన్. Verse 16. Because that he remembered not to show mercy, but persecuted the poor and needy man, that he might even slay the broken in heart. అది కర్స్డ్ పర్సన్ చేసే పని ఏంటంట? ఒక కర్స్డ్ యొక్క నేచర్, ఒక శపించబడిన వాడి యొక్క మనస్తత్వం, మనిషి ఎలా ఉంటాడంటే వాడు దీనులను, దరిద్రుల్ని, నలిగిన హృదయాల్ని వాడు లెక్క చేయడు. 17. As he loved cursing. Now here comes revelation. అసలు ఈ కర్స్డ్ పర్సన్ యొక్క ఎందుకు వీడు కర్స్ చేస్తున్నాడంటే he loved, as he loved cursing. As he loved cursing. అతడు కర్స్ని ప్రేమించాడు. కంటిన్యూషన్. So let it come unto him. నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుందని చెబుతుంది ఆ స్క్రిప్చర్. మళ్ళీ చూడండి ఆ వచనం, అందరు చూడండి. ఐఎమ్ క్లోజింగ్. As he loved cursing. As he loved cursing. అతడు ఏం ప్రేమించాడంటే శపించడం తనకి ఇష్టము, ప్రీతి. తెలుగులో ఏమనుంది? శపించడం అతనికి, వానికి ప్రీతి కలుగును. శపించడం వాడికి ఇష్టము, శాపనార్థాలు పలకడం ఇష్టము, ఇతరుల మీద నెగిటివ్గా మాట్లాడడం ఇష్టము. నెగిటివిటీ అది వాడికి లవ్. అది వాడు ఏదైతే ప్రేమించాడో, ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ వ్యక్తి మీదకి అదే వచ్చుడుగాక. దిస్ ఈజ్ హౌ వి రివర్స్ అవర్ కర్స్. ఓ జీసస్, సింపుల్, దట్స్ ఎ సింపుల్ స్టెప్. యాజ్ హీ లవ్డ్ కర్సింగ్, లెట్ ఇట్ కమ్ అపాన్ హిమ్ ఆర్ జనరేషన్. అతడు ఏం ప్రేమిస్తున్నాడో అదే అతని మీదకి రానియండి. మీరు చూస్తే గాసిప్స్ గురించి, హేట్రేట్ వర్డ్స్ గురించి ఏదైతే పలుకుతావో, బికాజ్ యూ లవ్డ్ ఇట్, దట్స్ వై యూ స్పోక్. నువ్వు ప్రేమించావు కాబట్టి, ప్రీతి కలిగింది కాబట్టి నువ్వు మాట్లాడేశావు, అదే నీ మీదకి వచ్చింది. అయ్యో దాన్ని ఎలా రివర్స్ చేయాలి బ్రదర్? ఎస్, వీ కెన్ రివర్స్ ఇట్. దెర్ ఈస్ పాసిబిలిటీ. సింపుల్, వెరీ సింపుల్. కమ్ టు జూమ్. సొల్యూషన్స్ విల్ బి గివెన్ ఇన్ జూమ్ సెషన్స్. జూమ్ సెషన్స్లో అల్టిమేట్ సొల్యూషన్స్. ఈ 2 weeks మనం 2022లోకి అడుగు దేవుడు ఇచ్చేసాడు. 12 months ఇచ్చేసాడు. దాని గురించి మర్చిపోండి. కానీ 12 monthsని ఎలా మాడిఫై చేయాలో మనం ఈ 15 daysలో చేయాలి. అందుకని నేను చెప్పాను, క్రిస్మస్ అనేది ఇట్స్ ఫర్ బేబీస్. అంటే బేబీ సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉండొద్దు అని అర్థం. NLT and read 17. He loved to curse others. He loved to curse others. Now you curse him. Now you curse him. దాని అర్థం ఏంటంటే మన జనరేషన్, మన ఫ్రెండ్షిప్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ జనరేషన్ స్పెషలైజ్డ్ ఇన్ కర్సింగ్. ఓకే, దే స్పెషలైజ్డ్ ఇన్ కర్సింగ్. కాబట్టి వాళ్ళని ఆపేయాలి. అలాంటి జనరేషన్ని మనం ఆపాలి. ఎస్ ప్లీజ్. He never blessed others. ఒక్కసారి నీ జీవితంలో ఒక్కనైనా మాటతో నన్ను బ్లెస్ చేసినవా? Now don't you bless him.
విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ వీక్. నో హౌ టు కర్స్, నో హౌ టు బ్లెస్. మీరు అప్పుడే ఆవేశపడిపోయి ఏం చేయకండి, అది ఎలా చేయాలో ఆ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మీకు అందిస్తాము. సో నెక్స్ట్ సండే విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. Father, in the name of Jesus, let the grace of God rest upon people. ఈ వారం మేము ప్రార్థించబోతుండగా, ప్రవచించబోతుండగా, కర్సుని రివర్స్ చేయబోతుండగా గ్రేట్ సొల్యూషన్స్ మా జీవితంలో జరుగునుగాక, మా కుటుంబంలో జరుగునుగాక, మా సంఘంలో జరుగునుగాక. ఏ కర్స్ కూడా మా ఫ్యామిలీస్ మీద ఉండకుండా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.